విచారణను 6 వారాలకు వాయిదా వేసిన కోర్టు. అన్నవరం సత్యదేవునికి రికార్డ్ స్థాయిలో ఆదాయం. బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్. వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్. వ్యూహం సినిమా రిలీజ్ కు బ్రేక్. ఇలాంటి వార్తల్ని 30 సెకండ్స్ ఫుల్ న్యూస్ లో చూద్దాం. కాకినాడ జిల్లా అన్నవరం సత్యదేవుని దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. స్వామివారి ఆదాయం రికార్డు స్థాయిలో నమోదైంది. రత్నగిరిపై సత్యదేవుని హుండీలు తెరిచి నిత్య కళ్యాణ మండపంలో ఉదయం లెక్కించారు. భక్తులు సమర్పించిన కానుకలన్నీ లెక్కించగా 36 రోజులకు గాను 1,70,00,000 రూపాయల ఆదాయం వచ్చినట్టుగా ఆలయ అధికారులు వెల్లడించారు. బంగారం 40 గ్రాములు, వెండి 20 గ్రాములు వచ్చినట్టుగా ఆలయ ఈవో రామచంద్రమోహన్ తెలిపారు. డిసెంబర్ 26న సత్యదేవుని హుండీల్ని తెరిచి కానుకల్ని లెక్కించారు. మళ్లీ 36 రోజుల తర్వాత స్వామివారి హుండీ ఆదాయాన్ని లెక్కించారు. హుండీల లెక్కింపు కార్యక్రమంలో దేవస్థానం సిబ్బంది పాల్గొన్నట్లుగా ఈవో రామచంద్రమోహన్ తెలిపారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. జమ్మిగుంట మున్సిపాలిటీకి చెందిన 13 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఆ పార్టీకి రాజీనామా చేశారు. మంత్రి పొన్నం సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావుకు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం పెట్టారు. చైర్మన్ రాజేశ్వరరావు ఒంటెత్తు పోకడలకు నిరసనగానే రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు కౌన్సిలర్లు. మరోవైపు జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మున్సిపాలిటీలో కూడా 6 కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 6 కౌన్సిలర్లు, 2 కోఆప్షన్ మెంబర్లు ఎమ్మెల్యే గంట సత్యనారాయణ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వాహనదారులకు తెలంగాణ సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల రాయితీ గడువును మరోసారి పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 15వ తేదీ వరకు పెండింగ్ చలాన్లు చెల్లించేందుకు డిస్కౌంట్ ని పొడిగించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వుల్ని ప్రభుత్వం జారీ చేసింది. డిసెంబర్ 28వ తేదీ నుండి జనవరి 10 వరకు ట్రాఫిక్ పెండింగ్ చలాన్ల చెల్లింపుకు డిస్కౌంట్ ఇచ్చింది. ఈ సమయంలో ఈ చలాన్ వెబ్సైట్ మొరాయించడంతో వాహనదారుల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం జనవరి 31వ తేదీ వరకు రాయితీని పొడిగించింది. ఈ గడువు ముగియడంతో మరో 15 రోజుల పాటు పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్ ఆఫర్ ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది తెలంగాణ సర్కార్. నూతన ఎమ్మెల్సీలుగా కాంగ్రెస్ నేతలు మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ ప్రమాణ స్వీకారం చేశారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సమక్షంలో స్పీకర్ చాంబర్లో ప్రమాణ స్వీకారం చేశారు. శాసన మండలిలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వీరి చేత ప్రమాణం చేయించారు. అనంతరం మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ ని శాలువతో సన్మానించారు ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్, మహేష్ కుమార్ గౌడ్. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు, మండలి వైస్ చైర్మన్ బండ ప్రకాష్, ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, కోదండరాం, విహెచ్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. విశాఖ గ్రేహౌండ్ క్యాంపస్ లో జరిగిన 14వ ఆల్ ఇండియా కమాండో కాంపిటీషన్ లో ఏపీ అగ్రస్థానంలో నిలిచింది. ఏపీ పోలీస్ కమాండోలు సత్తా చాటారు. 10 వేర్వేరు విభాగాల్లో 5 ట్రోఫీలు గెలుచుకొని ఓవరాల్ ఛాంపియన్స్ గా అవతరించారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో అయినా ధీటుగా ఎదుర్కొనేలా సత్తా చాటి ఔరా అనిపించారు. 300 పాయింట్లకు గాను 267.20 పాయింట్లతో ఏపీ పోలీస్ కమాండో టీం ది బెస్ట్ అనిపించుకుంది. 9 రోజుల పాటు జరిగిన కమాండో కాంపిటీషన్ లో 16 రాష్ట్రాలకు చెందిన పోలీస్, మరో 7 పారామిలిటరీ బలగాల నుంచి ఎంపికైన కమాండోలు పోటీపడ్డారు. నైపుణ్యతలో ఒకరినొకరు నిరూపించుకునేందుకు పోటీపడి మరీ సత్తా చాటారు.